వెల్కమ్ టు 6 టీవీ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటరానితనంతో చిన్న వయసులోని సమాజంలో చిత్కరాలను ఎదుర్కొని పట్టుదలతో చదివి పట్టభద్రుడై మన దేశ రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి. కట్టిక పేదరికంతో మగ్గిపోతున్న వారికి రిజర్వేషన్లతో ఉద్యోగ అవకాశాలు కల్పించి ద్రాద్యం నుండి బయటకు తెచ్చిన మహా మనిషి. అందుకే ఇప్పటికీ అంబేద్కర్ ని ఈ దేశం మర్చిపోలేదు. ఎటువంటి స్వార్థం రాజకీయ లబ్ధి కోరకుండానే అతి సామాన్యులు కూడా ఆయన విగ్రహాలకు చేతులెత్తి మొక్కుతారు. ఇటువంటి సమయంలోనే ఒక వినూత్నమైన డిమాండ్ వెలుగులోకి వచ్చింది. అదే కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలనే ఆలోచన. దీనికోసం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో పేరిట ఒక సాధన సమితి కూడా ఏర్పాటైంది. ఈ సాధన సమితి ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద తమ డిమాండ్ను ఉంచింది. ముద్రించేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురాం విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో శాసనసభ్యులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఆ నివేదికను పంపించాలని వారు కోరారు. ఇది విషయమే వారు డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలో సిఏపిఎస్ఎస్ నేత ఆళ్ల రామకృష్ణతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికు వినతి పత్రం అందజేశారు. దీని గురించి పరశురాం మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి లోక్సభలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో అనే అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వినతి పత్రాన్ని మరోమారు అందజేశామన్నారు. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరినట్లు చెప్పారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.